ఓ గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడి పేరు రామరాజు, భార్య పేరు రాజమ్మ. రామరాజుకు పెద్ద ఇల్లుంది. అతడింట్లో చాలామంది కూలీలు పనిచేస్తుండేవారు. ఒకరోజు ఒకతను వచ్చి తాను అనాథనని, తనకు ఎవరూ లేరని, తనకేదైనా పని ఇప్పించండని కొంచెం అన్నం పెడితే చాలని రామరాజు, రాజమ్మల వద్ద మొరపెట్టుకున్నాడు. వారిద్దరూ దయతలచి పనిలో పెట్టుకున్నారు. అతడు రామరాజు వద్ద తన పేరు చెట్టు అని, రాజమ్మ వద్ద నీరు అని చెప్పాడు. ఓ రోజు అతను జమీందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది. ఆమె పరుగున వెళ్లి భయంగా తన భర్తతో ఏవండి, నీరు డబ్బు దొంగిలిస్తున్నాడండి అని చెప్పింది. అప్పుడు రామరాజు, నీకేమైనా పిచ్చా? నీరు డబ్బు దొంగిలించడమేమిటి? నీరుకి చేతులున్నాయా, కాళ్లున్నాయా? నీ పిచ్చి కాకపోతే అని బయటకు నడిచాడు. అప్పుడు రాజమ్మ, అదేనండి, మనింట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగిలించి పారిపోతున్నాడండి, వాడి పట్టుకోండి అని అన్నది. అప్పుడు రామరాజు, ఓరే రంగా, భీముడు అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు. అప్పడ కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు రామరాజు కూలీలను, ఆ చెట్టును కాదురా, డబ్బు దొంగిలించుకుపోతున్న వ్యక్తిని పట్టుకోండిరా. అప్పుడు వాళ్లు ఆ దొంగను పట్టుకుని చేతులు కట్టి ఊరి మధ్యలోకి తీసుకువస్తారు. అప్పుడు రామరాజు ఇలా ఆలోచిస్తాడు, తెలియని వ్యక్తిని వారి వివరాలు సరిగ్గా తెలుసుకుని పనిలో పెట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు.